నమస్తే. శ్రేష్ఠ గ్రూప్స్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వెబ్‌సైట్‌లో వచ్చే న్యూస్‌ని అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం కదా! అందులో మన ఫస్ట్ న్యూస్, బ్లూ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బీ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్‌కి బ్లూ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ అవ్వబోతుంది అని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అన్నారు. Development of the coastal areas and welfare of hard-working fishermen is one of the important priority of the government. తీర ప్రాంతాలని అభివృద్ధి చేయటం మరియు మత్స్యకారుల సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ప్రాధాన్యత అని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇది న్యూస్. కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన? ఇష్యూ ఏంటి అన్న దానిపైన ఫోకస్ చేయాలి. దేని గురించి మాట్లాడుతున్నారు, అసలు టాపిక్ ఏంటి అన్న దానిపైన ఫోకస్ చేయాలి. ఈ న్యూస్ చూసాం మనము. ఒకవేళ మనకి బ్లూ ఎకానమీ అంటే ఏంటో, ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటో తెలియదు. అప్పుడు ఈ న్యూస్ చూస్తే ఏమనిపిస్తుంది మనకి? దేనికో ఏదో ఇంపార్టెంట్ సోర్స్ అట అని అనిపిస్తుంది, అంతే. కానీ బ్లూ ఎకానమీ అంటే ఏంటో తెలీదు, ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటో తెలీదు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారో తెలీదు. కాబట్టి మనకి ఇష్యూ ఏంటో అర్థం చేసుకోవాలి. బ్లూ ఎకానమీ అంటే ఏంటో తెలియాలి, ఆత్మనిర్భర్ భారత్ అనే ఈ స్కీమ్ గురించి తెలియాలి. సో ఫస్ట్ మనము బ్లూ ఎకానమీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ ఏముంది? ఎకానమీ అని ఉంది. ఎకానమీ అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థ. ఒక కంట్రీలో ఉన్న టోటల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ టోటల్ సప్లై ఆఫ్ మనీ. అంటే ఒక దేశంలో ఉన్న మొత్తం ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్ళు, ఎంత మనీ సప్లైలో ఉంది అన్నదాన్ని ఎకానమీ అని అంటారు. బ్లూ అని ఉంది ఇక్కడ. బ్లూ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఓషియన్స్ ఆర్ బ్లూ ఇన్ కలర్. సముద్రాలు నీలి రంగులో ఉన్నాయి. మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని అంటారు. బికాజ్ అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ అవర్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ విత్ వాటర్. అంటే సముద్రాలు గుర్తొస్తున్నాయి, ఎకానమీ అని ఉంది. మనకి అప్పుడు ఏమనిపిస్తుంది? వీ కెన్ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఓషియన్స్. ఇది సముద్రాలకి సంబంధించింది. సముద్రం నుంచి ఏదో ఎకానమీ అంటే డబ్బులు వస్తున్నాయి, ఎకానమీ ఉంది, ఇన్కమ్ ఉంది అని అర్థమవుతుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇది ఓషియన్కి రిలేటెడే. ద కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై గుంటర్ పాలీ ఇన్ హిస్ 2010 బుక్. గుంటర్ పాలీ అనే ఒక బెల్జియం ఎంటర్ప్రీనర్, ఎకనామిస్ట్ అండ్ ఆథర్ తన 2010లో రిలీజ్ చేసిన బ్లూ ఎకానమీ అనే బుక్లో 10 years 100 innovations 100 millions జాబ్ అనే దాంట్లో బ్లూ ఎకానమీ అనే ఒక ఈ కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఎవరు? బెల్జియంకి చెందిన ఆర్థికవేత్త. అంటే ఏంటి? ఓకే, ఇది సముద్రాలకి సంబంధించింది. అసలు కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అంటే, వరల్డ్ బ్యాంక్ ఎలా డిఫైన్ చేసింది అంటే, ఇట్ ఈస్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషియన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్ అండ్ జాబ్స్ అండ్ ఓషియన్స్ ఎకోసిస్టమ్ హెల్త్. ఇక్కడ సస్టైనబుల్ అని ఉంది. సస్టైనబుల్ అంటే ఏంటి అంటే స్థిరమైన. ఎన్విరాన్మెంట్లో దీనికి ఒక మీనింగ్ ఉంది. అంటే పర్యావరణానికి ఎలాంటి డ్యామేజ్, హాని కలగకుండా దేన్నైనా కానీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో యూస్ చేస్తే, వాడుకుంటే, స్థిరంగా అది ఉంటే దాన్ని సస్టైనబుల్ అని అంటారు. ఇక్కడ మనము దేన్ని యూస్ చేసుకుంటున్నాము అంటే ఓషియన్ రిసోర్సెస్, సముద్ర వనరులని. సముద్రానికి ఎలాంటి హాని కలగకుండా, లేదంటే ఏదో కొంచెం చిన్న హాని కలిగినా సరే దాన్ని మనం లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో యూస్ చేసుకుంటున్నాము. సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషియన్ రిసోర్సెస్. మరి ఓషియన్ రిసోర్సెస్ అంటే ఏముంటాయి? అక్కడ గ్యాస్ వస్తుంది, ఓషియన్స్లో నుంచి పెట్రోలియం, గ్యాస్, ఆయిల్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, అక్కడ నుండి ఫిషరీస్ ఉంటాయి, చాలా లివింగ్ థింగ్స్ అక్కడ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ రిసోర్సెస్. ఓషియన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మరి ఈ ఓషియన్ రిసోర్సెస్ని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం, ఎందుకు యూస్ చేసుకుంటున్నాం అని అంటే, ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం, ప్రజల జీవనోపాధిని ఇంప్రూవ్ చేయటం కోసం, ఉద్యోగాలను పెంచటం కోసం అండ్ ఓషియన్ ఎకోసిస్టమ్ హెల్త్. ఇక్కడ మళ్ళీ ఎకోసిస్టమ్ అని ఉంది. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే
ఏదైనా ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న అన్ని లివింగ్ థింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఆ ప్లాంట్స్‌కి, యానిమల్స్‌కి, ఆ అన్ని లివింగ్ థింగ్స్‌కి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్, సంబంధము మరియు వీటన్నిటికి ఎన్విరాన్మెంట్‌తో ఉన్న సంబంధాన్ని ఎకోసిస్టమ్ అని అంటారు. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్లేస్, అది ఏదైనా ఏరియా కావచ్చు. ఆ ఏరియాలో ఉన్న అన్ని లివింగ్ థింగ్స్ వాటి మధ్య ఉన్న సంబంధము, వాటన్నిటికి పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎకోసిస్టమ్ అని అంటారు. ఏదైనా ఏరియా కావచ్చు కదా! ఇప్పుడు ఓషియన్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. ఓషియన్ ఒక ఎకోసిస్టమే కదా! ఓషియన్‌లో లివింగ్ థింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయి. వాటన్నిటికి మధ్య ఏదో ఒక సంబంధం ఉంటుంది. వాటన్నిటికి కలిపి మళ్ళీ పర్యావరణంతో ఒక సంబంధం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎకోసిస్టమ్ అని అనొచ్చు. ఎకోసిస్టమ్, ఓషియన్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. సో, ఇప్పుడు మనము ఈ ఓషియన్ అంటే సముద్ర వనరులన్నిటిని మన ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకుంటూ, మన జీవనోపాధిని మెరుగుపరుచుకుంటూ, మన ఉద్యోగాలు తెచ్చుకుంటూ, మన జీవనోపాధిని మెరుగుపరుచుకుంటూ, అలాగే ఓషియన్ ఎకోసిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ యూజ్ చేయటాన్నే బ్లూ ఎకానమీ అని అంటారు. బ్లూ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ సముద్ర వనరులని మన ఆర్థికంగా, మనం సోషల్‌గా, సామాజికంగా అభివృద్ధి చెందటం కోసం ఉపయోగించుకోవటాన్నే బ్లూ ఎకానమీ అని అంటారు. అంటే సముద్ర వనరుల నుంచి మనము ఇన్‌కమ్ తెచ్చుకుంటున్నాము. ఇంకా మన సోషల్‌గా డెవలప్ అవుతున్నామంటే దాన్ని బ్లూ ఎకానమీ అని అంటారు. ఇంకా యూజ్ చేసుకోవటమే కాదు, సస్టైనబుల్ అని అన్నారా అనంటే మనం యూజ్ చేసుకుంటూ సముద్రాన్ని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి. సో అది బ్లూ ఎకానమీ. ఇది బ్లూ ఎకానమీ ఈజ్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషియన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్ అండ్ జాబ్స్ and ecosystem health. The blue economy encompasses many activities. ఈ బ్లూ ఎకానమీలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇట్ encompasses అంటే ఇంక్లూడ్స్. మరి అన్నారు రిసోర్సెస్ అని, మరి వేటి నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అంటే ఎకనామికల్గా మనము గ్రోత్ అవ్వచ్చు అంటే ఫస్ట్ రినెవబుల్ ఎనర్జీ. రినెవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? రినెవబుల్ అనే వర్డ్ ఉంది మళ్ళీ ఇక్కడ. రినెవబుల్ అంటే ఏదైనా అన్లిమిటెడ్గా ఉంది అంటే మనం యూజ్ చేసుకున్న కొద్దీ అది ఇంకా వస్తూనే ఉంటుంది అంటే దాన్ని రెన్యూవబుల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ అది అన్లిమిటెడ్ కదా, దానికి ఎండ్ అనేది ఉందా? ఇప్పుడు ఇది అయిపోతుంది అని ఉందా? ఎప్పటికి వస్తూనే ఉంటుంది. విండ్ ఎనర్జీ అంటే గాలిలో మనము ఒకవేళ ఎనర్జీని తయారు చేసుకున్నాం అనుకోండి, అది మనం ఎంత యూజ్ చేసుకున్నా వస్తూనే ఉంటుంది. వాటర్ కూడా అంతే, రినెవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఇక్కడ మనకి ఎక్కడి నుండి మనకి ఎకనామికల్గా ఇంప్రూవ్ అవ్వటానికి యూజ్ అవుతుంది అని అంటే సస్టైనబుల్ మెరైన్ ఎనర్జీ అంటే ఏంటి? మెరైన్ అంటే రిలేటెడ్ టు ఓషియన్స్. మెరైన్ ఎనర్జీ అంటే సముద్రంలో ఉన్న ఆటుపోట్ల ద్వారా, తరంగాల ద్వారా, అలాగే సముద్రంలో టెంపరేచర్ వ్యారీ అవుతుంది కదా, దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు, ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని మెరైన్ ఎనర్జీ అని అంటారు. అంటే సముద్రంలో ఉండే ఆటుపోట్లు, తరంగాల ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా మనం ఎకనామికల్గా, సోషల్గా అభివృద్ధి చెందొచ్చు కదా. థర్మల్ ఎనర్జీకి ఇంకా హైడ్రో ఎలక్ట్రిసిటీకి ఆల్టర్నేట్గా దీన్ని యూజ్ చేసుకుంటే మనం సోషల్గా డెవలప్ కావచ్చు, ఎకనామికల్గా డెవలప్ కావచ్చు. సో మెరైన్ ఎనర్జీ ప్లే వైటల్ రోల్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు, మనీ వస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందటం. మరి సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సోషల్ డెవలప్మెంట్ అంటే వెల్ బీయింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ అన్నమాట. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు వెల్ బీయింగ్ అనమాట. ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు పావర్టీ పోయి, ఆయనకి ఎడ్యుకేషన్ వచ్చి, హెల్త్ బాగుండి, ఆయన ఏదైతే సాధించాలనుకున్నాడో దానికి ఎట్లాంటి హర్డిల్స్ ఏవి ఉండకుండా ఉండి అందరూ సమానంగా ఉంటే దాన్ని సోషల్ డెవలప్మెంట్ అని అంటారు. సో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మెరైన్ ఎనర్జీ, ఆటుపోట్లు, టైడ్స్, ఇంకా వేవ్స్, తరంగాల ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం, ఇండస్ట్రీకి, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీకి పంపించచ్చు కదా అది. ఇంకా ఫిషరీస్, చేపలు,
చేపలని పెంచడం ద్వారా వాటి ద్వారా కూడా మన రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫిషర్‌మెన్స్ మత్స్యకారులకు కూడా మంచి జీవనోపాధి ఉంటుంది. మారిటైమ్ ట్రాన్స్‌పోర్ట్. మారిటైమ్ అంటే ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఓషియన్స్ ఆర్ షిప్స్. సముద్రానికి సంబంధించింది. సముద్రాల నుంచి ఎన్ని ఎగుమతులు, ఎన్ని దిగుమతులు జరుగుతాయి, ఎంత ట్రాన్స్‌పోర్ట్ జరుగుతుంది. సో, ఓవర్ 80% ఆఫ్ ఇంటర్నేషనల్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టెడ్ బై సీ. 80% ఇంటర్నేషనల్ గూడ్స్ అన్నీ కూడా సముద్రం నుండే రవాణా అవుతున్నాయి. సో, అక్కడి నుండి కూడా మనకి ఎకనామికల్‌గా మనము ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా టూరిజం కూడా కోస్టల్ టూరిజం, బీచెస్ అట్లా ఎకనామికల్‌గా మనము గ్రోత్ అవ్వచ్చు. అలాగే క్లైమేట్ చేంజ్. ఓషియన్స్ ఆర్ ఎన్ ఇంపార్టెంట్ కార్బన్ సింక్ ఆర్ హెల్ప్ టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్. కార్బన్ సింక్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఎకోసిస్టము కన్జంప్షన్ కంటే కన్జంప్షన్ ఈజ్ మోర్ దాన్ ద ప్రొడక్షన్. కార్బన్ డయాక్సైడ్ కన్జంప్షన్ ఈజ్ మోర్ దాన్ ద ప్రొడక్షన్. అంటే కార్బన్ డయాక్సైడ్ని మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని కార్బన్ సింక్ అని అంటారు. ఓషియన్స్ ఆర్ కార్బన్ సింక్స్. కార్బన్ డయాక్సైడ్ అయితే ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫారెస్ట్ అడవులు కూడా కార్బన్ సింక్సే కదా, అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఈ సముద్రాల ద్వారా మనకు వస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఆక్వాకల్చర్, ఇంకా బయోటెక్నాలజీ ఇట్లాంటివి చాలా సోర్సెస్ ద్వారా మనకి ఈ రిసోర్సెస్, ఓషియన్ రిసోర్సెస్ ద్వారా ఎకనామికల్గా మనము గ్రోత్ అవ్వచ్చు. అండ్ బ్లూ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ రిఫర్స్ టు స్ట్రాటజిక్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ హ్యూమన్స్. సముద్ర వనరులని మనం ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం, మానవుడు అభివృద్ధి చెందటం కోసం యూజ్ చేసుకుంటేనే దాన్ని బ్లూ ఎకానమీ అని అంటారు. Blue economy emphasizes on integration of development of ocean economy with social inclusion, environmental sustainability combined with innovative business model. సముద్ర వనరులని మనము ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం ఉపయోగించుకోవటమే కాదు, సముద్రాన్ని, దాని ఎకోసిస్టమ్ని మనం కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలి, కన్జర్వ్ చేయాలి. అది రూల్. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ goals which calls to conserve and sustainably use the ocean, seas, marine resources for sustainable development. ఇక్కడ SDG 14 అని ఉంది. అంటే ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 ఉంటాయి. యుఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కలిసి 15 ఇయర్స్కి గాను కొన్ని 17 గోల్స్ పెట్టుకున్నారనమాట. 2030 వరకు ఈ గోల్స్ని టార్గెట్స్ పెట్టుకున్నారు, రీచ్ అవ్వాలి అని. అట్లా పావర్టీని మొత్తం ఎరాడికేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి అన్నట్టుగా 17 గోల్స్ పెట్టుకున్నారు. అందులో 14th గోల్ కూడా ఇదే. ఏంటి అంటే ఓషియన్స్ని కాపాడాలి, వాటిని సస్టైనబుల్గా స్థిరంగా వాడుకోవాలి, మన మెరైన్ రిసోర్సెస్ని అన్నిటిని కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం ఉపయోగించుకోవాలనే గోల్ కూడా SDG 14లో ఉంది. మరి బ్లూ ఎకానమీ యొక్క అవసరం ఏంటి అని అంటే ఉంది కదా, ఎర్త్ సర్ఫేస్లో 3/4 ఓషియన్సే ఉన్నాయి. 97% ఆఫ్ ఎర్త్స్ వాటర్లో ఈ సముద్రాలే ఉన్నాయి. ఓషియన్స్ జీవ వైవిధ్యాన్ని రక్షిస్తాయి. ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయి సముద్రంలో. సో అట్లా ప్లానెట్ని కూల్గా ఉండడం కోసం ఉపయోగపడుతుంది సముద్రాలు. ఇంకా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంది. 30% గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే జీడిపి మొత్తం గ్లోబల్గా 3 to 5% సముద్రాల నుంచే వస్తుంది. సో మనము సస్టైనబుల్గా ఓషియన్స్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే బ్లూ ఎకానమీ ద్వారా ఎకనామికల్గా అభివృద్ధి చెందొచ్చు. అది చాలామందికి వచ్చే జనరేషన్స్కి జాబ్స్ ఇవ్వచ్చు. ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది, అంటే రకరకాల జీవరాశులు ఉంటాయి. అలాగే ఎనర్జీస్ ఉంటాయి, అక్కడ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ గ్యాసెస్ అక్కడ నుంచి తీస్తారు. చాలా రకాలుగా సముద్రం నుంచి మనకి రిసోర్సెస్ వస్తాయి. ఖనిజాలు, వనరులు, మినరల్స్ ఎన్ని ఉంటాయి,
అలాగే ప్రోటీన్ ఫుడ్ కూడా వస్తుంది. ఇట్ ఈస్ ద నెక్స్ట్ సన్‌రైజ్ సెక్టార్. సన్‌రైజ్ సెక్టార్ అంటే మనకి సన్‌సెట్ ఇండస్ట్రీస్, సన్‌రైజ్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. సన్‌రైజ్ సెక్టార్స్ అంటే చాలా గ్రోత్ అవుతుంది అనంటే దాన్ని సన్‌రైజ్ సెక్టార్, సూర్యోదయ రంగాలని అంటారు. ఓకే. బావుంది కదా! సముద్రాలు ఎవరి దేశంలో ఉన్న సముద్రాలు, ఆ సముద్రాల నుంచి వచ్చే రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని అందరూ ఎకనామికల్‌గా, సోషల్‌గా డెవలప్ అవ్వచ్చు కదా! ఏముంది ఈజీ అని అంటారు కదా! బట్ దేర్ ఆర్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అంటే రాబరీ జరుగుతుంది. ఆర్మ్డ్ రాబరీ జరుగుతుంది. ఇప్పుడు సముద్రంలో కూడా ల్యాండ్‌లో అయితే మనం కంచేసుకుంటాం. ఇది ఇక్కడి వరకు నీది, ఇక్కడి వరకు నాది అని. సముద్రంలో ఎలా వేస్తారు? సముద్రంలో ఏం కంచెలేమైనా ఉంటాయా ఫెన్సింగ్? ఏం ఉండదు గదా! మరి అక్కడ ఆర్మ్డ్ రాబరీస్ ఉంటాయి. అలాగే టెర్రరిజం ఉంటుంది అక్కడ. అక్రమ రవాణా ఉంటుంది. క్రూడ్ ఆయిల్‌ని అక్రమ రవాణా చేస్తారు. డ్రగ్స్‌ని, ఇంకా వెపన్స్ ఏమైనా ఉంటే వాటిని, హ్యూమన్ ట్రాఫికింగ్‌ని, కాంట్రాబాండ్ అంటే నిషేధించిన వాటిని కూడా స్మగ్లింగ్ జరుగుతాయి. అట్లాంటివి చాలా జరుగుతాయి సముద్రం గుండా. మనం చాలా సినిమాల్లో చూసాం. 'ఛత్రపతి' సినిమాల్లో స్మగ్లింగ్ అక్రమంగా రవాణా చేస్తారు కదా! సో, అలాంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఇంకా న్యాచురల్ డిసాస్టర్స్ ఉంటాయి. సునామీ వస్తాయి, సైక్లోన్స్, టైఫూన్స్. చాలా మందికి అది ఎప్పుడు సైక్లోన్ వచ్చినా, ఎప్పుడు తుఫాన్ వచ్చినా గానీ అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోవాల్సొస్తుంది బలవంతంగా. చాలా ప్రాపర్టీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆయిల్ స్పిల్ అవుతుంది వెళ్తుంటే. అప్పుడు చాలా చనిపోతాయి. ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అవుతాయి కదా! క్లైమేట్ చేంజ్ అవుతుంది. అట్లా చాలా ఉంటాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు చాలా జీవరాశులు చనిపోవటం, మెరైన్ లైఫ్‌కి థ్రెటన్ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న కమ్యూనిటీస్ కూడా ఇబ్బంది ఉంటుంది. కాలుష్యం కూడా అక్కడికి ఇండస్ట్రీలో వస్తున్న వాటన్నిటికి సముద్రంలోకి పంపించినా కానీ ప్లాస్టిక్స్, ఇంకా వ్యర్థ పదార్థాలన్నీ అందులో పంపడం వల్ల పొల్యూషన్ జరుగుతుంది. అలాగే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్, లోపల ఆయిల్స్ అవి ఉంటాయి కదా! వాటిని అక్రమంగా కూడా డిగ్ చేస్తూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, కొల్లగొడతారనమాట. సో, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండియాకి బ్లూ ఎకానమీ అవసరమా అంటే అవును. సోషల్‌గా, ఎకనామికల్‌గా మనము అభివృద్ధి చెందాలి అన్నా, మన నైబర్స్‌తో మనము వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం, బలపరుచుకోవడం కోసం బ్లూ ఎకానమీ అవసరము. తర్వాత అదే జీవనోపాధి కోసము, ఇప్పుడు మనం చెప్పుకున్నాం లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం బ్లూ ఎకానమీ ఇండియాకి చాలా అవసరము. నెక్స్ట్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. ఇట్లా ఇండియాకి బ్లూ ఎకానమీ ఎందుకు అవసరం లేదు మనకి? అవసరమే. తర్వాత ఓకే. బావుంది. మరి ఇండియా ఏమైనా అభివృద్ధి పథకాలు, ఏమైనా ప్రాజెక్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందా అంటే యెస్ చేసింది. సాగర్మాల ప్రాజెక్ట్‌ని చేసింది. ఎందుకంటే పోర్ట్స్ ఉంటాయి కదా! ఆ పోర్ట్స్‌ని మోడర్నైజ్ చేయటం కోసము, కొత్త కొత్త పోర్ట్స్‌ని డెవలప్‌మెంట్ చేయటం కోసము, ఇన్‌లాండ్ వాటర్ వేస్‌ని ఇంప్రూవ్ చేయటం కోసము ఇలా ఈ సాగర్మాల ప్రాజెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. పోర్ట్స్‌ని కనెక్టివిటీ చేసి ఇంకా ఏమంటారు లాజిస్టిక్స్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అంటే లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్‌పోర్ట్, ప్యాకేజింగ్ అవన్నీ ఉంటాయి కదా! సో, వాటి ద్వారా డొమెస్టిక్ వాటర్ వేస్ ద్వారా పంపడం కోసం అట్లా సాగర్మాల ప్రాజెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంకా ఓస్మార్ట్ అని కోస్టల్ ఎకనామిక్ జోన్ అండర్ సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఇలాంటివన్నీ మన ఇండియా ఇనిషియేట్ చేసింది. సో, దిస్ ఈజ్ అబౌట్ బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే ఏంటో మనకి క్లియర్‌గా అర్థమైంది కదా! సముద్ర వనరులని మన ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం యూజ్ చేయటం. అక్కడ నుండి మనము రెవెన్యూ తెచ్చుకొని అభివృద్ధి చెందితే దాన్ని బ్లూ ఎకానమీ అని అంటారు. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి మనకు తెలియాలి. ఏమన్నారు మన ప్రధానమంత్రి గారు? బ్లూ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ అవుతుంది ఆత్మనిర్భర్ భారత్‌కి అని అన్నారు. మరి బ్లూ ఎకానమీ అంటే ఏంటో మనకు అర్థమైంది. అంటే సముద్ర వనరులు అక్కడి నుండి వచ్చే ఇన్‌కమ్ మనకి ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కి చాలా యూజ్ అవుతుంది అని అన్నారు. అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే ఏంటి అంటే, ఈ ఆత్మనిర్భర్ అంటేనే సెల్ఫ్ రిలయంట్.
సెల్ఫ్ రిలయంట్ అంటే ఏంటి అంటే మనకు సరిపోవటం, మన దగ్గర ఉన్న వనరులు మనకు సమకూర్చుకోవటం, సెల్ఫ్ డిపెండెంట్, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న వాటిని మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా యూస్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ రిలయంట్ అని అంటారు. ఈ స్కీమ్ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని, ఈ ఆత్మనిర్భర్ భారత్ యొక్క మీనింగ్ అది. అంటే మన దగ్గర ఉన్న వనరులని మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ రిలయంట్ అని అంటారు. ఇది మే 2020లో 4 ట్రాంచెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ పోర్షన్స్, మనీని పోర్షన్గా డివైడ్ చేస్తే 4 పోర్షన్స్గా అనౌన్స్ చేశారు. ఎవరు? మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ is a campaign launched by the central government of India which included an Rs 20 lakh crore economic stimulus package and a number of reform proposals. అంటే సెల్ఫ్ రిలయంట్ అంటే మన దగ్గర ఉన్న వనరులను మనమే సఫిషియెంట్గా యూజ్ చేసుకోవటము, వేరే దేశాల దగ్గర నుంచి మనం ఏమీ దిగుమతి చేసుకోకుండా ఓన్లీ ఎగుమతులే ఇంకా అంతే, దాన్ని సెల్ఫ్ రిలయంట్ అని అంటారు. అప్పా, వేరే వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకోకుండా, ఇంపోర్ట్స్ అవ్వకుండా పాసిబుల్ అవుతుంది అంటే చాలా కష్టము. కానీ దాన్ని లోయర్ చేయటం కోసం, అంటే మనము దిగుమతి చేసుకునేటివి తగ్గించడం కోసం సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్న వాటిని మనమే యూజ్ చేసుకోవటాన్ని సెల్ఫ్ రిలయంట్ అని అంటారు. ఆత్మనిర్భర్ అంటే దాని మీనింగ్ అది. అయితే ఇప్పుడు ఈ 20 lakh crore ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎందుకు అనౌన్స్ చేసింది మే 2020లో అని అంటే, మనకి కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ వచ్చినప్పుడు మొత్తము అమ్మకాలు, కొనుగోళ్ళు అన్నీ పడిపోయాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం తగ్గిపోయింది కాబట్టి పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే ఏమీ కొనుక్కోకపోతే ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసిందంటే ఇంకా దానిపైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఎవరు? ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్కి ఉద్యోగాలు పోయింది, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సో కాబట్టి మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం తగ్గిపోయింది కాబట్టి ఆర్థికంగా మనము ఈ కోవిడ్ వల్ల వెనుకబడిపోయాము. చాలామందికి అసలు ఎంప్లాయ్మెంట్ లేదు, తినడానికి తిండి కూడా లేకుండా పోయింది చాలామందికి. సో దాన్ని ఓవర్కమ్ చేయటం కోసం 20 lakh crore rupees ప్యాకేజ్ని మన యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. సో Prime Minister announced that an Atmanirbhar Bharat or self-reliant India should stand on the following 5 pillars, that is on the economy, infrastructure, 21st century technology driven arrangement and system, demand and vibrant demography. అంటే ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ రిలయంట్ అన్నారు, మళ్ళీ కోవిడ్ అన్నారు. ఏంటిది అని అంటే, సెల్ఫ్ రిలయంట్ అంటే వేరే వాళ్ళపైన మనం డిపెండ్ అవ్వకుండా, వేరే దేశాలపైన, విదేశాలపైన డిపెండ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న వనరులని, మన దగ్గర ఉన్న గూడ్స్ని మనమే తయారు చేసుకొని సెల్ఫ్ సఫిషియెంట్గా, సెల్ఫ్ డిపెండెంట్గా ఉండటం. అయితే ఈ కరోనా వచ్చినప్పుడు మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ పడిపోయింది కాబట్టి, ఎవరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఈ కరోనా పాండమిక్ టైంని ఆపర్చునిటీగా తీసుకొని సెల్ఫ్ రిలయంట్గా ఉండటానికి మన ప్రధానమంత్రి గారు చూసారనమాట. ఇదే మంచి సిచ్యువేషను, దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకున్నారు ఈ సిచ్యువేషన్ని. ఇప్పుడు లోకల్ ప్రోడక్ట్స్ని మనము కొనుక్కుందాము, మన దగ్గర ఉన్నవి మనమే యూస్ చేసుకుందాము, మనమే ప్రొడ్యూస్ చేసుకుందాము అన్నట్టుగా ఈ టైంని ఈ ఆపర్చునిటీగా, అవకాశంగా తీసుకున్నారు. అయితే ఎలా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అనంటే, అది ఎకానమీ, ఆర్థికంగా చాలా పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి కాబట్టి అవి మళ్ళీ తెరవటం కోసం, వాళ్ళకి రుణాలు ఇవ్వటం కోసం, అట్లా డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళకి ఇవ్వటం కోసం 5 ట్రాంచెస్ల పోర్షన్స్గా డివైడ్ చేసి 20 lakhs crore రూపీస్ని ఇచ్చారు. 10% ఆఫ్ అవర్ జీడిపి అనమాట అది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, భవనాలు అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకా ఎలా 5 పిల్లర్స్ అంటే, 21st century టెక్నాలజీని యూజ్ చేసుకొని, డిమాండ్, గిరాకీని యూజ్ చేసుకొని, డెమోగ్రఫీ అంటే ఎంత జనాభా ఉంది,
మనకి ఇంత జనాభా ఉంది. ఇంత జనాభాలో వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా! హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులను కూడా ఉపయోగించుకొని ఈ సెల్ఫ్ రిలయంట్ అవ్వటానికి ఈ పాండమిక్ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకున్నారనమాట. సెల్ఫ్ రిలయంట్ కావటానికి. అండ్ 10% ఆఫ్ ద జీడీపీ 20,00,000 crore రూపీస్ అనేది చాలా మందికిచ్చారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ స్కేల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అనమాట. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఉంటాయి కదా! ఆ పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి. దానిపైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది. వాళ్ళందరికీ ఇవ్వటం కోసం ఈ ప్యాకేజ్‌లో కాటేజ్ ఇండస్ట్రీస్‌కి, మిడిల్ క్లాస్‌కి, మైగ్రెంట్స్‌కి, ఇండస్ట్రీస్‌కి ఎక్సెట్రా. సో, ఇది ఆత్మనిర్భర్ భారత్ అనమాట. ఇప్పుడు ఓకే, అర్థమైంది. మనకి బ్లూ ఎకానమీ అంటే ఏంటో అర్థమైంది. ఆత్మనిర్భర్ అంటే ఏంటో అర్థమైంది. సెల్ఫ్ రిలయంట్‌గా ఉండడం కోసం, సెల్ఫ్ డిపెండెంట్, ఇంపోర్ట్స్‌ని తగ్గించటం, ఎగుమతులను పెంచటం. సో, ఇప్పుడు ఈ బ్లూ ఎకానమీని ఆత్మనిర్భర్ భారత్‌కి ఎలా ఇంపార్టెంట్ సోర్స్ అవుతుంది? అంటే మనం సముద్ర వనరులని ఎంత బాగా వినియోగించుకుంటే అన్ని దిగుమతులు వేరే దేశాల నుండి తగ్గిపోతాయి. సో, అలా బ్లూ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ కదా! సో, నరేంద్ర మోదీ గారు చెప్పింది అదే. సముద్ర వనరులని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత దిగుమతులు మనకి తగ్గుతాయి. సో, మన దగ్గర ఉన్నవి మనమే సెల్ఫ్‌గా సఫిషియెంట్‌గా ఉంటాయి. అంతేగాని ఇక్కడ సెల్ఫ్ రిలయంట్ అంటే ఇంకా వేరే దేశాలతో సంబంధాలు అస్సలే పెట్టుకోకపోవడం కాదు. అది సాధ్యం కాదు. కానీ సాధ్యమైనంత వరకు తగ్గించటం. అది విషయం. ఫస్ట్ ట్రాంచ్‌లోనో అంటే ఫస్ట్ పోర్షన్‌లోనేమో ఈ ఇండస్ట్రీస్‌కి ఇచ్చారు. ఇది సెకండ్ పోర్షన్‌లో ఎవరికిచ్చారు? ఫుడ్ గ్రెయిన్స్‌కి, మైగ్రెంట్ వర్కర్స్‌కి ఇవ్వటం కోసం, రేషన్ కార్డ్ లేని వాళ్ళకి కూడా. థర్డ్ ట్రాంచ్‌లోనేమో అగ్రికల్చర్ పైన ఫార్మర్స్‌కి, ఫైనల్ ట్రాంచ్‌లోనేమో ఇంకా డిఫెన్స్ సెక్టార్స్‌కి అలా ఇచ్చారనమాట. ఈ ఆత్మనిర్భర్ భారత్ పైన ఇంకా డీటెయిల్‌గా మనం ఇంకో వీడియో చేద్దాం. కానీ ఇప్పుడైతే అర్థమైంది కదా! కోవిడ్ సిట్యుయేషన్‌ని ఓవర్‌కమ్ చేయటం కోసం ప్యాకేజ్‌ని ఇస్తూ ఈ ఈ పీరియడ్‌ని అంటే ఈ టైంని ఆపర్చునిటీగా, అవకాశంగా తీసుకొని సెల్ఫ్ రిలయంట్‌గా అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో, దట్ ఈస్. సో, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే కేరళ ఇంకా కర్ణాటక కోస్టల్ స్టేట్స్‌లోకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము. ఈ బ్లూ ఎకానమీ అంటే ఆ కర్ణాటకలో, కేరళలో సముద్రాలున్నాయి. ఆ సముద్రాల్లో వనరులున్నాయి. ఆ వనరులని మంచిగా యూజ్ చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి యూజ్ చేద్దాము అన్నట్టుగా చెప్పారు. సో, ఇంకా ఫిషర్‌మ్యాన్స్ ఉంటారు కదా! మత్స్యకారులకి కూడా మంచి స్కీమ్స్ వస్తాయి. ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకుందాము. వాళ్ళకి కిసాన్ కార్డ్స్ అట్లాంటివి ఇచ్చి అని చెప్పారనమాట. సో, దిస్ ఈస్ ద న్యూస్. సో, మనకి న్యూస్ వచ్చింది అని అంటే ఇష్యూ ఏంటి అన్న దానిపైన అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అబ్బా, ఇంత పెద్ద లెంతీ వీడియోనా అని మీకు అనిపించచ్చు. ఇంత చిన్న న్యూస్కే ఇంత టైం పడితే ఇంకా మిగతావి ఎప్పుడు చదువుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు బ్లూ ఎకానమీ అంటే ఏంటో, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం దీని గురించి న్యూస్ వస్తే మనకి ఇంత టైం పడుతుందా? ఒక హాఫ్ సెకండ్‌లో అయిపోతుంది మనకి. అప్పుడే మనకు బ్లూ ఎకానమీ అంటే ఏంటో స్ట్రైక్ అయిపోతుంది. మనకి ఇంక అంత టైం పట్టదు. సో, ఫస్ట్ టైం మనకి టైం పడుతుంది. ఏం కాదు. ఓకేనా? దట్స్ ఇట్. సో, ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ ఇంకా ఎన్‌సీఈఆర్‌టీ సిరీస్ కూడా పోస్ట్ చేస్తాము. దానికోసము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ గ్రూప్స్ ఛానల్. థ్యాంక్ యూ.